హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. వాషింగ్ మిషన్ వేసినప్పుడు అందరము అన్ని బట్టలు కలిపి వేసేస్తాం కదండి. నేనైతే అట్లా వేయను. లైట్ వాష్, హెవీ వాష్ అక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం పెట్టడం కాదు. ఇప్పుడు నల్ల బట్టలన్నీ ఒకసారి వేస్తే లైట్ వాష్, ఈ డోర్ మ్యాట్స్ అదే కార్పెట్స్ ఇవన్నీ కలిపి ఒక వాష్ చేస్తాను సపరేట్గా. అంటే అందరు అలాగే వేస్తారు, కానీ నేను లైట్ కలర్ డార్క్ కలర్ కూడా సపరేట్గా వేస్తాను. లైట్ కలర్ అంటే వైట్ కలర్వి అవన్నీ కూడా మాకు బెంగాలీ వాళ్ళు చెప్పేవాళ్ళు అలా వెయ్యాలి అని. సో ఇంకా సాక్స్లు, కిచెన్ క్లాత్లు ఇవన్నీ విడిగా నానబెట్టేసి పిండి మిషన్లో వేసేస్తాను. ఇదివరకు పని మనిషితో పిండించేదాన్ని, ఇప్పుడు ఈ పని మనిషితో పిండిస్తాను సాక్స్లు అవి అప్పుడప్పుడు. బట్ ప్రతిసారి ఆమెతో పిండించను, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అనేసి. సో నేను మీకు ఒకసారి ఇది స్ప్రౌట్స్ చేసుకున్నాను, చూపించాను. B12కు నేను తింటున్నాను అని. అవి తిన్న తర్వాత ఇంకా లాస్ట్లో కొన్ని మిగిలితే, అంటే నేను రోజు పాటించట్లేదు, ఉన్నమాట చెప్తున్నా. రోజు చూపించిన మీకు అవి అయిపోయి. రోజు తినాలంటే పొద్దున్నే నాకు అంత టైం ఉండదు. అప్పుడప్పుడు మెయిన్ ఒకసారి నానబెట్టాను అనుకోండి, ఒక 5-6 రోజులు వరుసగా తినొచ్చు కదా, 15 రోజులకు ఒక్కసారైనా. సో ఇంకా మిగిలినవి లాస్ట్లో ఉంటాయి కదా, అవి మొలకెత్తిచ్చే ఏ రోజుకు ఆ రోజు ఎత్తించలేము. సో వాటితో ఇంకా కర్రీ చేశాను. నేను ఫస్ట్ ఎప్పుడు తిన్నానంటే ఈ కర్రీ బెంగళూరులో చిన్నదాని ఫ్రెండ్ వాళ్ళమ్మ ఒకసారి ఇచ్చి పంపించింది. రెసిపీ చెప్పవే ఎట్లా చేస్తుంది అంటే చెప్తే ఒకసారి చేసినాను, టేస్ట్ కుదరలే. తర్వాత ఇంక ఇప్పుడు అంతా మనము యూట్యూబ్లు ఉన్నాయి కదా, ఎవరిని అడగనక్కర్లే. సో యూట్యూబ్లు చూసి చేశాను. ఇంకా వాళ్ళు చెప్పిన స్టైల్ నేను ఎప్పుడు చేయనని తెలుసు కదా మీకు. సో ఇంకా మెత్తగా ఉడికిచ్చేది చూశాను నేను, బట్ మెత్తగా ఉడికిలేదు, కొంచెం పప్పుగానే ఉడికించిన. మెత్తగా ఉడికిస్తే అప్పుడు ఇంకా అది కొంచెం కర్రీ లాగా అవ్వదు. అంటే ఇది కొంచెం సగం ఉడికితే మనకేంటంటే కొంచెం కర్రీలాగా ఫీలింగ్ వస్తుంది. మెత్తగా ఉడికింది అనుకోండి అప్పుడు పప్పు అయిపోతుంది. అందుకని కొంచెం మెత్తగా ఉడికించలేదు. అన్నంలోకి చేసుకున్నామండి రాత్రిపూట మొలక పెసుళ్ళతో. ట్రై చేయండి, యూట్యూబ్ సెర్చ్ చేయండి, మీరు కూడా అందులో చూసి చేసుకోండి. ఇప్పుడు నేనైతే మీతో మాట్లాడుతూ ఆ వంట చేస్తున్నా, పక్కన నా కూతురు కాఫీ. కరెక్ట్గా నేను కిచెన్లో వంట చేసేటప్పుడే వస్తారు, అందరూ వస్తారు తెలుసా. సాయంత్రము ఒకరు కంకి కాల్చుకుందామని, ఒకరు కాఫీ, కానీ ఎవరిది వాళ్ళు అన్నమాట. నేను అంటాను, నేను అడుగుతా కిచెన్ ఖాళీగా ఉందా, నేను వెళ్ళానంటే నా వర్క్ ఎట్లుంటుంది అంటండి, చాలా స్పీడ్గా చేసేస్తా. పెన్నం అంటించిన తర్వాత నూనెకు వెతుక్కుంటా, ఉప్పు కారం దించుకుంటా, అట్లా అన్నమాట. చూస్తుంటారు కదా. సో నాకు పక్కన ఏంటంటే ఇటు లెఫ్ట్ రైట్ స్పీడ్గా తిరిగేస్తా, అరగంటలో చేసేస్తాను. అందుకని ఇక తప్పదు, పెద్దదానికి ఆ పక్క చేసుకోలే, నేను ఈ పక్క కర్రీ చేసుకుంటాను, ఈ పక్క చేసుకున్నాను. మా పాపం తను కాఫీ తనే చేసుకుంటుంది. సాయంత్రం వాళ్ళ నాన్న రాగానే వాళ్ళ నాన్నకు కూడా తను టీ చేసిస్తుంది. నాకు టీ చేసి ఇచ్చే హ్యాబిట్ లేదు ఈవినింగు. అది అప్పట్లో కూడా నేను మా ఆయనకు సాయంత్రం 9-10కి వచ్చేవాడు కనుక టీలు చేసి ఇచ్చే హ్యాబిట్ లేదు. కేవలం గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే పొద్దున్నే మా ఆయనకు టీ చేసి ఇచ్చేది. అది కూడా నేను తాగేదాన్ని కాదు కనుక ఒక కప్పు చేసి ఇచ్చేదాన్ని. ఇంకా నేను షార్ట్ వీడియోలు పెడుతూ ఉన్నాను కదా, షార్ట్ వీడియోలు కూడా బాగా సబ్స్క్రైబర్లు వస్తున్నారు. ఏది మా టప్పర్వేర్ టాక్స్లో నేను చెప్పేది, నార్మల్ షార్ట్ వీడియోలో కాదు. మా ఆయన అడుగుతున్నాడు, ఏంటి 100 ఎపిసోడ్లు చేసేస్తావా అడుగుతున్నాను. నా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారండి, బట్ ఏమంటే లేడీస్ ఛానల్ కదా, కామెంట్ పెట్టారు అంతే. మా ఆయనతో పర్సనల్గా డిస్కస్ చేస్తూ ఉంటారు, బాగుంది మీ మిస్సెస్ బాగా చెప్తా ఉంది అంతా అనేసి అంటుంటారు. సో నాకు యూట్యూబ్లో కూడా మేల్ ఎంతమంది ఎంత పర్సెంటేజ్ చూశారు, ఫీమేల్ ఎంత పర్సెంట్ చూశారు, అది కూడా వస్తుంటుంది అన్నమాట. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా జెంట్స్ కూడా చూస్తున్నారు అని చెప్తున్నా. చాలా బాగుంటుందండి, దాల్ ఫ్రై లాగా డాబా స్టైల్ లాగా ఉంటుంది. నేను ఇదైతే అంతా చేసేది ఇక్కడే చూపించేస్తున్నాను, బట్ కర్రీని లాస్ట్లో ఒక టిప్ ఉంది, అది యాడ్ చేయాలండి. నేను ఇది చేసిన తర్వాత నా కూతురు పక్కింట్లో వాళ్ళు నేను ఊరికి వెళ్ళినప్పుడు బెంగాలీ వాళ్ళు ఒకసారి తెచ్చిచ్చినారంట. చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా అనింది. అట్లా ఎవరైనా బాగుంది అంటే నేను పోయి అదే పనిగా అడగను. ఇప్పుడు ఎందుకంటే ఈ కాలంలో మనకు యూట్యూబ్ ఉంది కదా, సో అడగలేదు. బట్ నేనే కూర్చొని వంటకాడికి పోయేటప్పుడు సెర్చ్ చేసా. ఇదే నేను చెప్పింది, పెరుగు వేశాను కదా, పెరుగు వేయాలండి. కూర్మాలలో పెరుగు పడితే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. చాలా వాటికి ఈ నార్త్ ఇండియన్ స్టైల్ దాంట్లో బాగా పెరుగు చూపిస్తూ ఉంటారు. వాళ్ళ వంటకం అంటే అన్నిట్లో కాదు,
ఇంకా నేను ఆ ఇంగ్రీడియంట్స్ చూసి సొంతంగా చేసేసానండి. ఇంకా చూసారు కదా, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కారము, ఇంకా కొంచెం గరం మసాలా వేసాను. మళ్ళీ ఏది వేసింది అనుకున్నారు. అన్నీ కుక్కర్లో ఉల్లిపాయలు, టమాటా వేసి ఉడికిచ్చేసి తీసి పోపేసి దాంట్లో ఉల్లిపాయలు, మళ్ళీ ఉల్లిపాయలు అండి. ఇంక ఇలా మీరు మీ స్టైల్లో చూసి చేసుకోండి. ఇదైతే నేను చేసినది నా సొంత వంట కాదు. ఏ వంటైనా అందరివి సొంతం కాదులేండి, ఎవరో ఒకరి కాడ నేర్చుకుంటాము. అన్నంలోకి చేశానండి. నా పెద్ద కూతురికి ఇలాంటి రకరకాల ఫుడ్ల దాల్ ఫ్రైలు ఇష్టం. నాకు ఎన్ని దాల్ ఫ్రైల్స్ వచ్చు తెలుసా. యూపీ పప్పు, బెంగాలీ పప్పు, అట్లా పెళ్ళికి ముందే అన్నీ మా గురువు శిష్యులు చేస్తుంటే అన్నీ రాసుకున్నా నేను. అవన్నీ నేను చూస్తే అదేదో పెద్ద టఫ్గా అనిపించేది కదా. దాలులు అంటే ప్రాసెస్ వేరు, ఎర్రకద్ది బెల్లతో చేస్తే ఒక టైపు అట్లా. ఒకరోజు నేను మీకు ఎవరికైనా కావాలంటే ఆ యూపీ పప్పు, బెంగాలీ పప్పు అన్నీ అట్లా చేసి చూపించలేను, కానీ పిల్లల కోసం చేస్తుంటే ఎక్కువ జస్ట్ ఒక ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను చూపిస్తాను. నా వంట బుక్లలో నా వంట బుక్ ఎందుకు చూపిస్తానంటున్నానంటే, ప్రతి వంటకం చేసి చూపించలేను. ఇప్పుడు కొత్తగా నేర్చుకోలేదు నేను ఏవి. నార్త్ ఇండియన్ స్టైల్ వంటలు, బెంగాలీ వంటలు, నార్త్ ఇండియన్ స్టైల్ వంటలు అన్నీ కూడా పెళ్ళికి ముందు నుండి చేసేటివండి. ఆ గోబీ కర్రీలు అంతా వాళ్ళ స్టైల్ వంటలే. కర్రీస్ ఎక్కువ. మా అమ్మ వాళ్ళు పెద్దగా కర్రీస్ చేసేవాళ్ళు కాదు, డిఫరెంట్గా. వాళ్ళంతా ఉడకబెట్టేది, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి వేసి మగ్గిచ్చేది. మా అత్తగారి కూడా చాలా మటుకు అట్లే ఉంటాయి. కాకపోతే మా అమ్మకంటే కొంచెం డిఫరెంట్గా బాగుంటాయి అనుకోండి. మా అమ్మ వాళ్ళది ఒకటే ఎక్కువ ఉంటుంది పచ్చి కొబ్బరి ఐటమ్. ఇంకా మా అత్తగారిది ఏంటంటే కొంచెం కొత్త వంటల్లాగా అనిపిస్తాయి కొంచెం ఈ ప్రాసెస్. సో ఇంకా ఇలా చేసేసుకొని తిన్నాం. రోజు స్పెషల్ వంటలు చేసినట్టు ఉంటుంది చూడండి. మొన్న మా ఫ్రెండ్ అంటుంది, ఎన్ని గిన్నెలు ఉంటాయి ఇంకా అవన్నీ పని మనిషితో అడిగించుకోకూడదంటే, మా ఇంట్లో గిన్నెలు పెళ్ళి గిన్నెల్లాగా ఉంటాయిలే, నీకు తెలీదు. ఎవరికి ఎప్పుడేం తినాలో తాగాలనిపిస్తే వాళ్ళు వస్తారు, చేసుకుంటారు, ఆడ వేసేసిపోతారు. నాకు నిజంగా అండి రోజు గిన్నెలు తోమినప్పుడు, వంటలు చేసినప్పుడు ఒక పెళ్ళి వంటలు చేస్తున్న ఫీలింగ్. నేను మజ్జిగ మిరపకాయలు వేసుకొని తిన్నామండి. మీకు ఫైనల్ లుక్ షార్ట్ వీడియోలో చూపిస్తాను, ఇందులో చూపించలేదు ఎందుకంటే మన వంటకంకు షార్ట్లో కూడా ఉండాలి కదా. ఇంకా కొంచెం అన్నం మిగిలింది పొద్దున, అది శ్వేత పికిల్ అల్లం పచ్చడి వేసుకొని తిన్నా, చాలా బాగుంది. అంటే ఇంకా కొంచెం నీళ్ళు వేసి ఏం పెట్టాలని పెట్టలేదు, కానీ పడేయలేక పెరగన్నం కలపలేక నేను పొద్దున ఏం చేస్తానంటే, మా వారు వెళ్ళే లోపల ఏదన్నా ఇట్లా కొంచెం అన్నం ఉంటే పక్కకు పెట్టేసుకొని మా వారు వెళ్ళంగానే ఫస్ట్ అది తినేస్తాను. ఇంకా పిల్లలు ఎప్పుడో 11కి లేస్తారు కదా, అప్పుడు నేను వాళ్ళతో పాటు తింటా, లేదా వాళ్ళు తిన్న తర్వాత తింటా, లేదా పని మనిషి వచ్చిపోయినాకన్నా తింటా. ఎందుకంటే 1 అవర్ పని మనిషి ముందర తింటే బాగుండదు, ఎప్పుడో తింటున్నప్పుడు వస్తే బాగుంటుంది. అది చూసారా, అట్లా హీట్ చేసి తీయాలి చూడండి. జామ్ సీసాలు కానీ ఏదైనా శ్వేత పిక్కులు ట్రై చేస్తారా లేదా ఎవరైనా కామెంట్ పెట్టండి. ఎప్పుడు నుండి 1 ఇయర్గా చెప్తున్నాను, ఎక్సలెంట్. ఎవరన్నా నా వీడియో చూసి కొనింటే ఒక కామెంట్ పెట్టండి, మేము కొన్నాము, ట్రై చేసాము, బాగుందని. ప్రియా పికిల్స్ కంటే అద్భుతంగా ఉంటాయి. అల్లం పచ్చడి అండి, ఇది నా ఫేవరెట్. ఇంకా మా ఇంట్లో చూస్తూనే ఉంటారు మీరు, అన్ని సీసాలు ఇవే. ప్రియా పికిల్స్ అనేది మా ఇంట్లో ఉండదు. సో ఇలా చక్కగా దానికి అల్లం పచ్చడి ఎప్పుడన్నా అన్నంలో కలుపుకున్నారా? ఇడ్లీలో తింటారు, పెసరట్లో తింటారు, ఉప్మాలో తింటారు ఆంధ్ర వాళ్ళంతా. సో మనం ఎప్పుడు ఆవగాయ, కారం పప్పుల పొడి తింటాం కదా, అల్లం పచ్చడి కూడా కలుపుకొని తినండి ఉప్మాలు ఎప్పుడైనా. అంటే కొంచెం లైట్గా స్వీట్ ఉంటుంది కదా, టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా పెరగన్నంలో నంచి పెడితే అల్లం పచ్చడి. ఈ శ్వేత పికిల్లో కారం ఉండదండి ఎక్కువ, అది నాకు నచ్చుతుంది ప్రియా పికిల్స్ లాగా. సో ఇవాళ వీడియో ఇంతేనండి. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నాకు మీరు కామెంట్ పెట్టండి, వీడియో బాగలేకపోయినా బాగున్నా కానీ ఈ వీడియో నాకు నచ్చలేదు అని ఒక కామెంట్ పెట్టండి. నచ్చితే నచ్చిందని పెట్టండి అంతే. ఎందుకు అడుగుతున్నానంటే రెగ్యులర్ చూసే వాళ్ళకు నా వీడియోస్ చాలా ఇష్టం, వాళ్ళని అడుగుతున్నా నేను, అప్పుడప్పుడు చూసే వాళ్ళకి కాదు. చూడండి, అన్నం వేసుకొని తిన్నా అద్భుతం, అమృతమే అండి. పచ్చడికు మీకంటే కూడా మాకు పచ్చడి విలువ ఎక్కువ తెలుసండి, ఎందుకంటే ఢిల్లీలో ఉంటాం కదా. ఇడ్లీల విలువ కూడా మాకు చాలా బాగా తెలుసు, మాకు బయట దొరకదు కనుక.